హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఫైర్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో ఒక బీచ్ హౌస్‌లో ఒక కపుల్ ఇంటిమేట్ అవుతున్నట్లు చూపిస్తారు. అలా ఆ లేడీతో ఇంటిమేట్ అయ్యాక ఆ వ్యక్తి ఫార్మ్ హౌస్ బయటికి వచ్చి స్మోక్ చేస్తూ ఉండగా అదే టైంకి ఫేస్‌కి మాస్క్‌తో ఒక గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ వ్యక్తిపై అటాక్ చేసి తనని చంపేసి ఆ వ్యక్తి బాడీని తన కారు డిక్కీలో పెట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఒక ప్లేస్‌లో పడేసి వెళ్ళిపోయినట్లు చూపిస్తారు. ఇంతకీ ఆ మాస్క్ వ్యక్తి ఎవరో, అలాగే తను అటాక్ చేసిన వ్యక్తి ఎవరో స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ఇన్స్పెక్టర్ శరవణ్‌ని చూపిస్తారు. 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్‌కి ఒక కపుల్ వచ్చి ఇన్స్పెక్టర్ శరవణ్‌ని కలిసి తమ కొడుకు కాశీ, తన వయసు 27 సంవత్సరాలు, 2 రోజులుగా కనబడట్లేదు. తను ఒక ఫిజియోథెరపిస్ట్ అని, మాకు ఉన్న ఒకే ఒక కొడుకు తనే, మీరే తనని ఎలాగైనా కనిపెట్టాలని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వగా శరవణ్ వారి బాధని అర్థం చేసుకొని మిస్సింగ్ కంప్లెయింట్ తీసుకుని మీ కొడుకుని ఎలాగైనా కనిపెడతామని ధైర్యం చెప్పి పంపుతాడు. తర్వాత ఇన్స్పెక్టర్ శరవణ్ ఈ కేసు టేకప్ చేసి మొదట కాశీ నడిపే క్లినిక్‌కి వెళ్ళి అక్కడి వారిని అడిగి కాశీ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అలా శరవణ్ ఎంక్వైరీలో భాగంగా కాశీ మంచివాడు అని తెలుస్తుంది. ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఒక పర్సన్ గురించి వెతుక్కుంటూ రామేశ్వరంకి వెళ్తారు. అలా రామేశ్వరం వచ్చిన శరవణ్ అండ్ టీమ్ తాము కలవాలి అని వెతుక్కుంటూ వచ్చిన పర్సన్ కోసం అక్కడి వారిని అడుగుతూ చివరికి ఆ పర్సన్‌ని కలుస్తారు. తన పేరు మీనాక్షి. తనతో శరవణ్ టీమ్ నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? నీ ఇంటికి కూడా లాక్ వేసి ఉంది అని తనతో మాట్లాడి మీనాక్షిని అలా శరవణ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. నెక్స్ట్ సీన్‌లో శరవణ్ మీనాక్షితో మీ కూతురికి ఇప్పుడు ఎలా ఉంది? మేము ఇక్కడ దాకా నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అంటే మాకు అంతా తెలిసిపోయిందని అర్థం చేసుకో. అసలు నీకు కాశీకి మధ్య ఏం జరిగింది? నువ్వు ఇక్కడికి వచ్చి ఎందుకుంటున్నావు అని అడగ్గా దానికి మీనాక్షి టెన్షన్ పడుతూ సార్ నేను నా కూతురు ట్రీట్మెంట్ కోసం అప్పు తీసుకున్నాను. అయితే నా తాగుబోతు హస్బెండ్ ఆ డబ్బుతో తాగాలి అని బలవంతంగా తీసుకెళ్లబోగా అలా ఇద్దరి మధ్య గొడవ జరగ్గా నా భర్త నన్ను తోయడంతో నేను కింద పడి నా నడుము బెణికి పెయిన్ స్టార్ట్ అయ్యింది. దాంతో ట్రీట్మెంట్ కోసం మొదటిసారి నేను ఫిజియోథెరపిస్ట్ అయిన కాశీ దగ్గరికి వెళ్ళాను అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే అలా మీనాక్షి తన ఇద్దరు కూతుర్లతో కాశీ క్లినిక్‌కి వెళ్ళి తన నడుము నొప్పి ప్రాబ్లం గురించి చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అదే టైంకే కాయిన్‌తో ఆడుకుంటున్న మీనాక్షి చిన్న కూతురు చిన్ని ఆ కాయిన్‌ని మింగేస్తుంది. అది చూసిన మీనాక్షి ఫుల్‌గా టెన్షన్ పడుతూ ఏడుస్తుంది. అయితే కాశీ వెంటనే చిన్నిని తలకిందులు చేసి వీపుపై గుద్దుతూ కాయిన్‌ని కక్కిస్తాడు. అప్పుడే కాశీ ఆ పాప సరిగ్గా మాట్లాడలేకపోవడం చూసి మీనాక్షిని పాప ఎప్పటి నుండి ఇలా మాట్లాడలేక ఇబ్బంది పడుతుందని అడగ్గా చిన్నప్పటి నుండి అని చెప్పడంతో దీనికి ట్రీట్మెంట్ ఉంది అని తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి చిన్ని కోసం రేపటికి అపాయింట్మెంట్ తీసుకుని రేపు నేనే మిమ్మల్ని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పడంతో అదంతా చూసిన మీనాక్షి తమ కోసం అంత సహాయం చేస్తున్నందుకు కాశీకి థ్యాంక్స్ చెప్తుంది. ఇంకా అదే రోజు రాత్రి మీనాక్షి ఇంటికి తనకి అప్పు ఇచ్చిన సెల్వన్ ఫుల్గా తాగి ఒక మహిళని తనతో పాటు తీసుకుని వచ్చి నా అప్పు డబ్బు ఎప్పుడు ఇస్తావని అరుస్తూ ఆ మహిళని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్ళి తనతో ఇంటిమేట్ అయి బయటికి వచ్చి మీనాక్షితో నువ్వు ఎలాగో నా అప్పు తీర్చలేవు, అందుకే నువ్వు కూడా నాతో పడుకుని నా కోరిక తీర్చు, రేపు ఉదయాన్నే వస్తాను అని అరుస్తూ అక్కడ నుండే వెళ్ళిపోతాడు. దాంతో తన అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మీనాక్షి తన ఇద్దరు కూతుర్లని పట్టుకుని ఏడుస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం సెల్వన్ మీనాక్షి ఇంటి దగ్గరికి వచ్చి తన అప్పు తీర్చమని లేదంటే తనతో పడుకోమని గొడవ చేస్తూ ఉండగా ఆ కాలనీ వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరికి పోగవుతారు. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన కాశీ అక్కడ జరిగేది చూసి అక్కడి వారిని అడిగి విషయం కనుక్కొని ఇంట్లోకి వెళ్ళబోగా సెల్వన్ మనుషులు కాశీని ఆపి తనపై చేయి చేసుకోవడంతో బయట ఏడుస్తున్న మీనాక్షి పిల్లల్ని చూసిన కాశీ కోపంతో సెల్వన్ మనుషులందరినీ కొట్టి కాశీ సెల్వన్తో ఇలా చేయడం తప్పు అని చెప్పినా సరే సెల్వన్ వినకుండా కాశీపై అటాక్ చేయడంతో కాశీ సెల్వన్ని కూడా కొట్టి నీకు కావాల్సింది డబ్బే కదా, మీనాక్షి తీసుకున్న అప్పు నీకు నేను ఇస్తా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అనడంతో సెల్వన్ నుండి తన మనుషులు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అదంతా చూసిన మీనాక్షి ఏడుస్తూ మా బంధువులే మాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు, కానీ మీరు నా బిడ్డలకి హెల్ప్ చేశారు, ఈరోజు అందరి ముందు నా మానం కాపాడారని చెప్పి ఫుల్గా ఎమోషనల్ అయ్యి మీ రుణం ఎలా తీర్చుకోగలను అంటుంది. దానికి కాశీ చిన్ని ప్రాబ్లం చూశాక మీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యాను అంటాడు. తర్వాత కాశీ చిన్నికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అలా చిన్ని నెమ్మదిగా మాట్లాడడం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలా మీనాక్షి జరిగిందంతా చెప్పి కాశీ మా జీవితాల్ని కాపాడిన దేవుడు అని చెప్తుంది. అదంతా విన్న శరవణ్కి కాశీ మంచివాడు అని అర్థమవుతుంది. అలాగే కాశీ మీద కోపం ఉన్న వ్యక్తి సెల్వన్ మాత్రమే అని, సెల్వన్
గురించి ఎంక్వైరీ చేయగా కాశీ కనబడకుండా పోయినప్పటి నుండే సెల్వన్ కూడా కనబడకుండా పోయాడు అని తెలుస్తుంది. దాంతో శరవణ్కి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ సెల్వనే కాశీని ఏదైనా చేసి తను కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాడా అని. అందుకే అప్పటి నుండి కాశీతో పాటు సెల్వన్ని కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కాశీ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా శరవణ్ కాశీ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడినప్పుడు కాశీ తన క్లినిక్లో పనిచేసే దుర్గా అనే అమ్మాయితో పరిచయం అయ్యి ఇద్దరు ఒకరికొకరు నచ్చి ప్రేమించుకున్నారు అని, ఇద్దరు క్లోజ్గా ఉండేవారు అని అంతా చెప్తారు. అదంతా విన్న శరవణ్ తర్వాత కాశీ ఇంటికి వెళ్ళి కాశీ పేరెంట్స్తో కాశీకి పెళ్ళయిందని అడగ్గా దానికి కాశీ పేరెంట్స్ లేదు సార్, చాలాసార్లు తనని పెళ్లి చేసుకోమని అడిగినా సరే తనకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేవాడు అంటాడు. మరి లవ్ లాంటిది ఏదైనా ఉందా అనగా కాశీ మాకు అలాంటి విషయం ఏది చెప్పలేదు, అలాంటిది ఏదైనా ఉంటే మాకు చెప్పేవాడు అనడంతో అది విన్న శరవణ్కి మరి కాశీ ఫ్రెండ్స్ దుర్గా గురించి చెప్పారు కదా అనుకుంటాడు. ఇంకా అలా శరవణ్ అండ్ టీం కాశీ రూమ్ ఏది అని అడిగి తన రూమ్ మొత్తం చెక్ చేయగా అక్కడే ఉన్న కాశీ బ్యాగ్లో కొన్ని ఫోన్స్, హార్డ్ డిస్క్లు, ఇంకా అధిక మొత్తంలో సిమ్ కార్డులు దొరకడంతో పాటు అక్కడే ఒక ల్యాప్టాప్ కూడా ఉంటుంది. అదంతా చూసిన శరవణ్కి ఏమీ అర్థం కాక తన టీంతో ఈ హార్డ్ డిస్క్లో ఏముందో చూడండి, ఇంకా సిమ్ కార్డులోని కాంటాక్ట్స్ మొత్తం రికవరీ చేయించండి అని చెప్తాడు. అదే టైంకే శరవణ్కి మినిస్టర్ గురుమూర్తి ఫోన్ చేసి డాక్టర్ కాశీ మిస్సింగ్ కేసు ఎక్కడి దాకా వచ్చింది, ఈ కేసులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే మొదట నాకే చెప్పు అంటాడు. అది విన్న శరవణ్కి మినిస్టర్ ఈ కేసులో ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాక కాశీ పేరెంట్స్ని మినిస్టర్ గురుమూర్తితో మీకు పరిచయం ఉందా అని అడగ్గా లేదు అంటారు. అయితే నా కొడుకు కాశీకి సర్గుణం అనే అడ్వకేట్ ఫ్రెండ్ ఉన్నాడు, కాశీ తనని ఎక్కువగా కలుస్తూ ఉండేవాడు అని చెప్పడంతో శరవణ్ వెళ్ళి అడ్వకేట్ని కలవగా సర్గుణంకి 6 సంవత్సరాలుగా ఉన్న షోల్డర్ పెయిన్ని కేవలం 6 రోజుల ట్రీట్మెంట్లో నయం చేశాడు అని, తను నాకు తమ్ముడిలాగా కాశీని ఎలాగైనా త్వరగా కనిపెట్టండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో సైబర్ క్రైమ్ టీం శరవణ్కి ఫోన్ చేసి కాశీ ఫోన్ లాస్ట్ లొకేషన్ గురించి తెలిసింది సార్ అని ఆ లొకేషన్ని శరవణ్కి పంపగా శరవణ్ తన టీంతో కలిసి 2 పోలీస్ డాగులతో ఆ లొకేషన్కి చేరుకుంటాడు. అయితే అది ఒక డంపింగ్ యార్డ్. శరవణ్ అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసే వ్యక్తిని ఈ ప్లేస్లో 2 రోజుల ముందు ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడం కనిపించారని అడగ్గా దానికి ఆ వ్యక్తి ఇక్కడికి ఎవరూ రాలేదు సార్ అంటాడు. ఇంకా డాగ్స్తో ఆ ప్లేస్ అంతా చెక్ చేస్తూ ఉండగా అక్కడే ఒక ప్లేస్లో రక్తపు మరకలతో ఒక బ్యాగ్ కనిపించడంతో పోలీస్ టీం ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడగా అందులో చికెన్ వేస్టేజీ ఉంటుంది. దాంతో శరవణ్ తన టీం అక్కడి నుండి దీనికంటే ముందు కాశీ లాస్ట్ లొకేషన్ ఒక బీచ్ హౌస్ అని చూపించడంతో వెంటనే ఆ బీచ్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడే బీచ్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసే రంగయ్యని పిలిచి తనతో ఈ హౌస్ ఎవరిది అని అడగ్గా దానికి రంగయ్య అరుణ్ సార్ది, తను ఫారిన్లో ఉంటాడు, నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అనగా తనకి కాశీ ఫోటో చూపించి ఇతను నీకు తెలుసా అని అడుగుతారు. కాశీ ఫోటో చూసిన రంగయ్య తను కాశీ అరుణ్ సార్ ఫ్రెండ్, చాలా మంచివాడు అనగా కాశీని చివరిసారిగా ఎప్పుడు చూసావని అడగ్గా 3 రోజుల ముందు ఒంటరిగా ఇక్కడికి వచ్చాడు, తర్వాత రోజు ఉదయం నేను లేవకముందే వెళ్ళిపోయాడని చెప్తాడు. ఆ ఇంటిని మొత్తం చెక్ చేసిన శరవణ్కి ఆ ఇంట్లో ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు అని తెలుస్తుంది. రంగయ్యతో ఈ నెల 18 అరుణ్ చెన్నైకి వచ్చినట్టు తెలిసిందే, ఇక్కడికి వచ్చాడా అని అడగ్గా దానికి రంగయ్య నాకు తెలియదు సార్, అరుణ్ సార్ ఇక్కడికి వస్తే నాకు తప్పకుండా ఫోన్ చేసేవాడు అంటాడు. నిజానికి అరుణ్ చెన్నైకి వచ్చిన రోజు నుండే కాశీ కనబడకుండా పోయి ఉంటాడు. సీన్ కట్ చేస్తే కాశీ రూమ్లో దొరికిన తన ల్యాప్టాప్స్ అండ్ హార్డ్ డిస్క్లు హ్యాకర్స్తో చెక్ చేయించగా అందులో మొత్తం మూవీస్ మాత్రమే ఉన్నాయని తెలుస్తుంది. ఇంకా కాశీ మొబైల్ కాంటాక్ట్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్, క్లినిక్ రికార్డ్స్ ఆధారంగా ప్రియా అనే లేడీ గురించి తెలిసి తనని ఎంక్వైరీ చేయడానికి తన ఇంటికి వెళ్తారు. ప్రియాకి పెళ్ళయి తన భర్త దుబాయ్లో ఉంటాడు. ప్రియా కూడా త్వరలోనే దుబాయ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. శరవణ్ ప్రియాని కలిసి మీకు ఫిజియోథెరపిస్ట్ కాశీ తెలుసు కదా, తను కనబడడం లేదు, అసలు మీకు కాశీ ఎలా తెలుసు అని అడగ్గా దానికి ప్రియా కాశీతో నా మొదటి పరిచయం జిమ్లో అయింది, జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉండగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, అదే జిమ్కి వచ్చే కాశీ నా పరిస్థితి చూసి తను ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి కొన్ని రోజులు నాకు ట్రీట్మెంట్ చేశాడు, నాకు పెయిన్ పూర్తిగా తగ్గాక నేను మళ్ళీ తనని కలవలేదు అని అంతా చెప్తుంది. అది విన్న శరవణ్ కాశీ కనబడకుండా పోయిన రోజే నీ భర్త చెన్నైకి వచ్చి నిన్ను కలవకుండా వెళ్ళినట్టు తెలిసింది, ఎందుకు అలా చేశాడనగా దానికి ప్రియా నా భర్త చెన్నైకి వస్తే నన్ను కలవకుండా ఎందుకు వెళ్తాడు సార్ అంటుంది. అదే టైంకే పోలీస్ స్టేషన్ నుండి శరవణ్కి కాల్ చేసి సార్ కాశీని తనే చంపాను అని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యాడని చెప్పడంతో అది విన్న శరవణ్ వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వ్యక్తిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, అదే అరుణ్ ఇంట్లో పనిచేసే రంగయ్య. అలా శరవణ్ షాక్లో ఉండగా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కాశీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇందాకే తన కొడుకు కాశీ ఫోన్ చేసి తను ఒక అర్జెంట్ పని మీద వేరే ఊరికి వెళ్ళాను అని తాము పోలీస్ స్టేషన్లో ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పాడు అనగా అది విన్న శరవణ్ షాక్ అయ్యి కాశీ చేసిన ఫోన్ నెంబర్ తీసుకొని తన టీంతో ఆ నెంబర్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేయమని
సత్యమని చెప్తాడు. ఇంకా రంగయ్యని చూసి కాశీ బ్రతికే ఉంటే మరి నువ్వు చంపింది ఎవరినిరా అని అర్థం కాక షాక్‌లో ఉండిపోతాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. కాశీ తన ఫ్రెండ్ అయిన నీలా పెళ్ళికి వెళ్తాడు. అదే పెళ్ళికే నీలా ఫ్రెండ్ అయిన అనిత అనే అమ్మాయి కూడా వస్తుంది. సంగీత్‌లో కాశీ అండ్ అనిత డాన్స్ చేస్తూ క్లోజ్ అవుతారు. అప్పుడే కాశీ అనిత గురించి నీలాని అడగ్గా నీలా కాశీతో అనితకి పెళ్ళయింది. అయితే పెళ్ళైన ఒక నెలలోపే తన భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. తను ఇప్పుడు ఒక విడో లోపల అంత బాధను పెట్టుకొని బయటికి హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఫీల్ అవ్వగా అది విన్న కాశీ తన గురించి నువ్వేం ఫీల్ కాకు, తనని హ్యాపీగా ఉంచుతాలే అని అలా అనితని పరిచయం చేసుకుని అనితకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఎప్పుడు సాడ్‌గా అనిపించినా నాకు ఫోన్ చెయ్యి అంటాడు. అలా ఇద్దరు ఆ రోజు నుండి ఫ్రెండ్స్ అయ్యి చాటింగ్, కాల్స్ మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇద్దరు మరింత క్లోజ్ అవుతారు. ఒకరోజు అనిత ఈరోజు కాశీ బర్త్‌డే అని తెలుసుకొని కాల్ చేసి తనకి బర్త్‌డే విష్ చేస్తుంది. దాంతో కాశీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి మీట్ అవుదామా అని అడగ్గా దానికి అనిత ఎక్కడ అని అడుగుతుంది. దానికి కాశీ బీచ్ హౌస్‌లో అని చెప్పి అలా అనితని బీచ్ హౌస్‌కి తీసుకుని వెళ్తాడు. అలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత సడన్‌గా కాశీ ఎమోషనల్ అవుతాడు. దాంతో అది చూసిన అనిత కాశీని ఏమైందని ఎందుకు బాధపడుతున్నావు అని అడగ్గా దానికి కాశీ నేను దుర్గా అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ నా బర్త్‌డే రోజే బైక్ రైడ్‌కి వెళ్ళగా యాక్సిడెంట్‌లో చనిపోయింది. అప్పటి నుండి అదే బాధలో ఉన్నా నేను మళ్ళీ నిన్ను కలిసాకే హ్యాపీగా ఉన్నాను అని చెప్పగా అది విన్న అనిత కూడా నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు నీతోనే హ్యాపీగా ఉన్నాను. మన ఇద్దరిని ఆ దేవుడే కలిపాడు. ఇంక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్టోరీ ప్రెజెంట్‌లో అలా అనిత జరిగింది చెప్పి కాశీ నా ప్రాణం సార్ తనని ఎలాగైనా త్వరగా కనిపెట్టండి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అదంతా విన్న శరవణ్ తర్వాత కాశీని తనే చంపాను అని చెప్పిన రంగయ్య దగ్గరికి వెళ్ళి అసలేం జరిగింది నిజం చెప్పు అని అడగ్గా రంగయ్య జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కాశీ క్లినిక్‌లో పనిచేసే దుర్గా ఎవరో కాదు రంగయ్య మనవరాలే అని. దుర్గా తన మొదటి జాబ్‌గా కాశీ క్లినిక్‌లో జాయిన్ అవుతుంది. తర్వాత కాశీ అండ్ దుర్గా ఇద్దరు ఇష్టపడే ప్రేమ మొదలై క్లోజ్ అవుతారు. అలా కొంతకాలం గడిచిపోయాక ఒకరోజు రాత్రి రంగయ్య బీచ్ హౌస్ నుండి పని కంప్లీట్ చేసుకుని పక్కనే ఉండే తన ఇంటికి రాగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే దుర్గా చనిపోవాలని ఉరి వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసిన రంగయ్య వెంటనే డోర్స్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం జరిగిందని అడగ్గా దానికి దుర్గా ఏడుస్తూ కాశీ మంచివాడు అని తనని నమ్మి ప్రేమించి దగ్గరయ్యాను. కానీ ఈరోజు తన ల్యాప్టాప్ అండ్ మొబైల్లో తను చాలామంది అమ్మాయిలతో కలిసి ఉన్న వీడియోస్ చూసి షాక్ అయ్యి అదే విషయం గురించి తనని అడగ్గా అప్పుడు కాశీ ఎలాంటి వాడో నిజం తెలిసి ఈ విషయం అందరికీ చెప్తాను అని తనని మోసం చేశావని ఏడుస్తుంది. అయితే అప్పటికే కాశీ తను అండ్ దుర్గా కలిసి ఉన్న వీడియో కూడా రికార్డ్ చేసి ఉంటాడు. ఆ వీడియో తనకి చూపించి నా గురించి నిజం అందరికీ చెప్తే నెక్స్ట్ మినిట్ నీ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తా, అప్పుడు ఫ్రీగా అందరూ నీ వీడియో చూస్తారు అని వార్నింగ్ ఇవ్వడంతో దుర్గా ఏడుస్తూ ఇంటికి వచ్చి ఇంకా తను చనిపోవాలని ఫిక్స్ అయ్యి ఇలా చేసి ఉంటుంది. అదంతా విన్న రంగయ్య తప్పు చేసింది వాడు కదా, వాడు చావాల్సిందే, వాడిని నేనే చంపుతాను అని దుర్గాకి ధైర్యం చెప్పి కాశీని చంపే టైం కోసం ఎదురు చూస్తూ ఆ రోజు బీచ్ హౌస్కి ఒంటరిగా రావడంతో తనే కాశీని చంపి ముక్కలుగా నరికి పందులకి ఆహారంగా పడేశానని అంతా చెప్తాడు. అయితే రంగయ్య చెప్పిందంతా విన్న శరవణ్‌కి ఈ ఏజ్‌లో రంగయ్య ఒక్కడే ఈ హత్య చేయలేడు అని తనకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారని డౌట్ వస్తుంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి కాశీ ల్యాప్టాప్‌లోని డాటా మొత్తం క్లియర్‌గా చెక్ చేయగా అందులో భక్తి సినిమాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి. దాంతో శరవణ్‌కి ఏమీ అర్థం కాదు. అదే టైంకే కర్ణ అనే పోలీస్ ఆఫీసర్ ఒక స్టూడెంట్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకుని వచ్చి బాగా కొడుతూ ఉంటాడు. అది చూసిన శరవణ్ అక్కడికి వచ్చి ఎందుకు ఆ అబ్బాయిని అంతలా కొడుతున్నావు, ఏం తప్పు చేశాడని అడగ్గా దానికి కర్ణ వీడు టీచర్ ఫోన్కే భక్తి సినిమాలు పంపాడు సార్ అంటాడు. అది విన్న శరవణ్ భక్తి సినిమాలు పంపితే ఏం తప్పుంది అని అడగ్గా దానికి కర్ణ భక్తి సినిమాలు అంటే ఆ టైపు కార్న్ సినిమాలు సార్ అంటాడు. అది విన్న శరవణ్కి కాశీ ల్యాప్టాప్లో భక్తి సినిమాల ఫోల్డర్ గుర్తొచ్చి వెంటనే వెళ్ళి ల్యాప్టాప్లో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి భక్తి సినిమాల పేర్లతో ఉన్న ఆ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ కూడా కాశీ తన క్లినిక్కి వచ్చిన లేడీస్తో ట్రీట్మెంట్ పేరుతో క్లోజ్ అయ్యి వారితో ఇంటిమేట్ అయిన లేడీస్ అందరి వీడియో రికార్డింగ్స్ అవి. దాంతో శరవణ్ ఆ వీడియోస్లో ఉన్న లేడీస్ అందరి డీటెయిల్స్ క్లినిక్ రికార్డ్స్ నుండి తీసుకుని ఆ లేడీస్ అందరినీ కలిసి కాశీ గురించి అడగ్గా దానికి ఆ లేడీస్ అందరూ కూడా ఆ కాశీ కామాంధుడు సార్, ప్రేమ పేరుతో ట్రీట్మెంట్ పేరుతో మంచిగా నటిస్తూ మమ్మల్ని లోబరుచుకుని మాకు తెలియకుండా వీడియో రికార్డింగ్స్ చేసి తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలి అంటే డబ్బు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ మమ్మల్ని టార్చర్ చేసేవాడు. తను మిస్సింగ్ అని తెలిసాక మాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తారు. సీన్ కట్
చేస్తే అన్ని టీవీ ఛానల్స్లో కూడా ఇప్పటిదాకా పోలీసులు కాశీ మిస్సింగ్ కేసు సాల్వ్ చేయలేకపోయారు అని చూపిస్తూ ఉండడంతో శరవణ్ ఒక మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి తను కాశీ కేసులో ఇప్పటిదాకా తెలుసుకున్న నిజాలన్నీ చెప్తాడు. కాశీ ట్రీట్మెంట్ అండ్ ప్రేమ పేరుతో లేడీస్ని లోబడుచుకుని వారితో కలిసిన ప్రైవేట్ వీడియోస్ రికార్డు చేసి లేడీస్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకునేవాడు అని అంతా చెప్తాడు. దాంతో అన్ని టీవీ ఛానల్స్లో కూడా ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. ఈ న్యూస్ చూసిన కాశీ పేరెంట్స్ కూడా తమ కొడుకు ఇలాంటి వాడా అని షాక్ అయ్యి చాలా బాధపడతారు. ఇంకా ఈ నిజం తెలియడంతో కాశీ టార్చర్ చేసిన అమ్మాయిల పేరెంట్స్ అండ్ ఆ కాలనీ వాళ్ళు అందరూ కలిసి కాశీ ఇంటి దగ్గరికి వచ్చి ఇలాంటి కొడుకుని కన్నా మీరు మా కాలనీలో ఉండొద్దు అని వారి పేరెంట్స్పై కూడా దాడి చేయాలని చూడగా కాశీ పేరెంట్స్ వారి నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి శరవణ్ని కలిసి మా కొడుకు కనబడట్లేదు అని కంప్లైంట్ ఇస్తే చివరికి మీరు నా కొడుకుని క్రిమినల్ని చేశారు, మా కొడుకు అలాంటి వాడు కాదు, ఇప్పుడు సిటీ మొత్తం నా కొడుకుని క్రిమినల్లా చూస్తూ మాపై దాడి చేస్తున్నారు, మాకింకా చావు తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి ఏడుస్తారు. అదంతా విన్న శరవణ్ వారితో మీరు నమ్మడానికి కష్టంగా ఉన్నా సరే ఇదే నిజం, మీ కొడుకు మంచివాడు కాదు అని వారికి చెప్పి అలాగే వారికి ప్రొటెక్షన్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో శరవణ్ మళ్ళీ అనితాని కలిసి నువ్వు చాలా నిజాలు దాచావని మాకు ఇప్పుడే అర్థమైంది, ఇప్పటికైనా కాశీ గురించి నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా అనితకి మరో దారి లేక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి కాశీ అనితతో కూడా క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అవుతాడు. అలా కొన్ని రోజులు సాఫీగా గడిచిపోతాయి. ఒకరోజు కాశీ అనితకి ఫోన్ చేసి తన అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయాలి, అర్జెంటుగా 5 లక్షలు కావాలి అని చెప్పడంతో అది విన్న అనిత ముందు వెనక ఆలోచించకుండా తన గోల్డ్ మొత్తం అమ్మి కాశీకి డబ్బు ఇస్తుంది. ఇంకా ఆ రోజు నుండి కాశీ అనితని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో అనితకి ఏమీ అర్థం కాక ఒకరోజు కాశీని కలవడానికి తన క్లినిక్కి వచ్చి అదే విషయం గురించి అడగ్గా దానికి కాశీ తనకి ఇంకా 5 లక్షలు అర్జెంటుగా కావాలి అంటాడు. దానికి అనిత ఇప్పటికే నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చేశాను, అయినా మన ఇద్దరి మధ్య ఉంది డబ్బు సంబంధం మాత్రమేనా, నా మీద ప్రేమ లేదా, నా దగ్గర ఇంకా డబ్బు లేదు అనగా అప్పుడే కాశీ అనితతో నువ్వు డబ్బు ఇస్తావు నాకు తెలుసు, డబ్బు నీ దగ్గర నుండి ఎలా తీసుకోవాలో కూడా తెలుసు అని కాశీ అండ్ అనిత కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో చూపించడంతో అది చూసిన అనిత మైండ్ బ్లాక్ అయ్యి కాశీ ఎలాంటి వాడో అర్థమయ్యి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ గురించి అంతా చెప్తాను అంటుంది. అది విన్న కాశీ నవ్వే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళేలోపు ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, అప్పుడు నీ వీడియో అందరూ చూస్తారు అంటాడు. దాంతో అనిత ఏడుస్తూ తనకి మరో దారి లేక ఇంక నువ్వు నా లైఫ్లోకి రాకు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను అని తన దగ్గర ఉన్న గోల్డ్ డబ్బు తనకి ఇచ్చేసి అక్కడ నుండి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అలా అనిత జరిగిందంతా శరవణ్కి చెప్తుంది. ఇంకా అప్పుడే శరవణ్కి మినిస్టర్ గురుమూర్తి ఫోన్ చేసి కాశీ కేసులో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ముందు నాకే చెప్పమని చెప్పా కదా, మరి ఎందుకు మీడియాకి చెప్పావని అడగ్గా దానికి శరవణ్ కమిషనర్ గారే మీడియాతో చెప్పమన్నారు అంటాడు. ఇంకా అలా ఇన్వెస్టిగేషన్లో భాగంగా శరవణ్కి తెలిసే ఒక విషయం ఏంటంటే కాశీ మిస్ అయిన రోజు ఆ బీచ్ హౌస్ దగ్గర కాశీ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండడంతో పాటు మీనాక్షి, ప్రియా అండ్ అనిత నెంబర్లు కూడా యాక్టివ్గా ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో శరవణ్ మళ్ళీ ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్కి పిలిచి ముగ్గురితో కాశీ మిస్ అయిన బీచ్ హౌస్ దగ్గరే మీ ముగ్గురి ఫోన్ నెంబర్స్ కూడా యాక్టివ్గా ఉన్నాయన్న నిజం తెలిసిందే, ఇప్పటికైనా నిజం చెప్పండి అని అడగ్గా అప్పుడే మీనాక్షి శరవణ్తో వాడు నా వీడియోస్ తీయడమే కాకుండా వాడికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అని తెలిసి వాడికి డబ్బు కోసం నన్ను వేరే వాడి పక్కలోకి వెళ్ళి పడుకొని డబ్బు తీసుకొని రాని టార్చర్ చేసేవాడు, అందుకే వాడిని నేనే చంపేశాను అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న శరవణ్ అప్పుడే రంగయ్యని అక్కడికి పిలిచి మరి వీడు కూడా కాశీని తనే చంపాను అని చెప్తున్నాడు, దీనికి మీ సమాధానం ఏంటి, మిమ్మల్ని వేరువేరుగా విచారించాక మిమ్మల్ని ఒకరినొకరు కాపాడుకోవడానికే ఇలా చెప్తున్నారు అని అర్థమయ్యింది, ఇప్పటికైనా అసలు ఏం చేశారో నిజం చెప్పండి అని గట్టిగా అడగ్గా జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ఆ రోజు దుర్గా కాశీ ల్యాప్టాప్లో ప్రియా, మీనాక్షి అండ్ అనితల ప్రైవేట్ వీడియోస్ కూడా చూసి ఉంటుంది. అదే విషయం తన తాతయ్య రంగయ్యకి చెప్పగా రంగయ్య కాశీని చంపడానికి వారిని కలిసి తన హెల్ప్ తీసుకోవాలి అని వారికి విషయం చెప్పగా కాశీ చేసిన మోసానికి ఆ ముగ్గురికి కూడా కాశీని చంపాలనేంత కోపం ఉంటుంది. అందుకే అలా కాశీని చంపడానికి రంగయ్యతో చేతులు కలుపుతారు. అయితే జరిగిందే తలుచుకొని బాధతో దుర్గా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. దాంతో రంగయ్యకి కాశీ మీద మరింత కోపం పెరిగిపోతుంది. ఇంకా ప్లాన్ ప్రకారం ఆ రోజు ప్రియా ద్వారా కాశీకి ఫోన్ చేయించి తనని బీచ్ హౌస్కి రప్పించి తర్వాత తనని చంపాలి అనుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఫేస్కి మాస్క్తో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాశీపై అటాక్ చేసి చంపి అక్కడ నుండి కాశీ బాడీని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. తను ఎవరో కూడా మాకు తెలియదు అని శరవణ్కి జరిగిందంతా చెప్తారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు శరవణ్ అండ్ టీం నేరుగా మినిస్టర్ గురుమూర్తి దగ్గరికి వెళ్ళి తనకి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ చూపించగా అది చూసిన గురుమూర్తి షాక్ అవుతాడు. అలా గురుమూర్తిని అరెస్ట్ చేస్తారు. నిజానికి శరవణ్ మీనాక్షిని కాశీ నిన్ను ఎవరి దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేసేవాడు అని కనుక్కోగా మినిస్టర్ గురుమూర్తి దగ్గరికి అని నిజం చెప్పి ఉంటుంది. నిజానికి కాశీ లేడీస్కి ఆ వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్
చేసి డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అయితే కొంతమంది డబ్బు ఇవ్వలేని వారు ఉన్నప్పుడు వారిని మినిస్టర్ దగ్గరికి పంపుతూ మినిస్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా శరవణ్ మీడియాతో జరిగిందంతా చెప్పి ఆ కేసుని క్లోజ్ చేస్తాడు. ఇంకా అన్ని టీవీ ఛానల్స్‌లో కూడా ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయితే శరవణ్ ఒక రోజు జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు ఫేస్‌కి మాస్క్‌తో బీచ్ హౌస్‌కి వచ్చి కాశీని చంపింది ఎవరో కాదు, ఇన్స్‌పెక్టర్ శరవణే అని. నిజానికి శరవణ్‌కి లక్ష్మి అనే కూతురు ఉంటుంది. లక్ష్మి అంటే శరవణ్ తన భార్యకి ప్రాణం. ఒకరోజు లక్ష్మి ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. ఆ సెల్ఫీ వీడియోలో లక్ష్మి తనని ప్రేమ పేరుతో ఒకడు నమ్మించి తనకి దగ్గరయ్యాడు. వాడి వల్ల నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యాను. ఇప్పుడు ఇదే విషయం వాడికి చెప్తే నాకు తెలియకుండా మేము కలిసి ఉన్న ప్రైవేట్ వీడియో రికార్డ్ చేసి తప్పు నాది అని ఒప్పుకోవాలని, లేదంటే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటున్నాడు. నువ్వు నాకు ఇచ్చిన ఫ్రీడమ్‌ని తప్పుగా యూజ్ చేసినందుకు నన్ను క్షమించు నాన్న. నేను నా మొహాన్ని నీకు చూపించలేను. అందుకే చనిపోతున్నాను. కానీ వాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకు. వాడి పేరు కాశీ. వాడొక ఫిజియోథెరపిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ వీడియో చూసిన శరవణ్ చాలా ఎమోషనల్ అయ్యి అలా తనని చంపి తన డెడ్ బాడీని తీసుకెళ్లి డంప్ యార్డ్‌లో పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటాడు. అలా శరవణ్ కాశీని చంపి తన కూతురు ఆత్మకి శాంతి కలిగేలా చేసి ఉంటాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.